వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్కి ఒక 6 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్ పక్కనే, మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో 133 గజాల కార్నరు. ఇదేమో సౌత్ రోడ్డు వచ్చి ఒక 25 ఫీట్ రోడ్డు. ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. సౌత్ ఈస్ట్ కార్నర్ అనమాట. ఇది G+1 5 BHK 4 BHK డూప్లెక్స్ ఇది డూప్లెక్స్ 4 BHK. కింద ఒక బెడ్రూము, పైన 2 బెడ్రూములు, దానిపైన ఒక బెడ్రూమ్ అనమాట. మొత్తం 5 BHK డూప్లెక్స్ హౌస్. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. పక్కన సౌత్ రోడ్ కూడా ఉంది. ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు మనం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కార్నర్ అనమాట. కార్నర్ ఎక్కడా దొరకదు. 2 సైడ్లు వెంటిలేషన్ ఉంటుంది మీకు. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ మెయిన్ రోడ్ దిగంగానే, హైవే దిగంగానే ఈ ఇల్లు అనమాట. మంచి కాలనీలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. చూడండి ఒకసారి. వెడల్పు 24, పొడవు 50 x 24 సైజు గల 133 గజాల ఈస్ట్ సౌత్ కార్నర్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. నార్త్ సైడ్న ఒక 2 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. నార్త్ సైడ్న 100% వాస్తుతో కట్టిన ఇల్లు ఇది. ఈ ఫినిషింగ్ వర్కులన్నీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి నచ్చిన విధంగా చేయించుకోవచ్చు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ కూడా ఒక 4 అడుగులు 5 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. అక్కడ వాష్ ఏరియా వస్తుంది. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఒక ఎర్టిగా కారు పట్టుద్ది, ఒక 2 బైకులు పడతాయి ఇందులో. చూడండి, మంచిగానే విశాలమైన కార్ పార్కింగ్ ఏరియా ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇది మెయిన్ డోరు. ఈ గోడలకు కూడా చక్కటి టైల్స్ వస్తాయి మీకు. మీరు నచ్చిన టైల్స్ వేయించుకోవచ్చు. ఇప్పుడు తీసుకుంటే మాత్రం ఆప్షన్ ఉందన్నమాట. ఇది మెయిన్ హాలు. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన 2 బెడ్రూములు, దానిపైన ఒక బెడ్రూము. ఈ హాల్లో లెఫ్ట్ సైడ్న ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ముందుకెళ్తే కింద ఒక బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ బయటకు వస్తే హాల్లోకి వచ్చాము. హాలు అది ఓపెన్ కిచెన్, డైనింగ్ హాలు. పైకి వెళితే పైన 2 బెడ్రూములు, దానిపైన ఒక బెడ్రూమ్. మొత్తం 5 BHK. ఇదంతా పైన హాలు. హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. ఈ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోంచి బయటికి వెళ్తే చిన్నపాటి బాల్కనీ ఉంటుంది. ఇవ్వండి బాల్కనీ. ఇప్పుడు మనం రైట్ సైడ్ బెడ్రూమ్ చూద్దాం. రైట్ సైడ్ బెడ్రూమ్లో ఇది రైట్ సైడ్ బెడ్రూమ్. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో కూడా
అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీని బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ మళ్ళీ పూజ గది. ముందుకెడితే ఇదంతా మనకి బాల్కనీ. ఇదంతా బాల్కనీ ఇచ్చాము. కాలనీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాలనీలో అన్ని ఇళ్ళు తయారవుతున్నాయి చూడండి ఒకసారి. దీని బడ్జెట్ వచ్చి 87 lakhs చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. 88, 90 మళ్ళీ దీన్ని చేసుకుంటలే ఇంట్లో. దీని బడ్జెట్ వచ్చి 90 lakhs చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసి ఒకసారి వచ్చి చూడండి. పైన కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఈ పైన ఇది మెయిన్ పైన 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 కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చాను చూడండి. ఇది పైన బెడ్రూమ్. దీంట్లో కూడా మనం ఇదంతా ముందు ఇంటి ముందు. దీని బడ్జెట్ వచ్చి 90 lakhs చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. ఈ పైన బెడ్రూమ్ వాళ్ళకి ఇది ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాము. బయట ఒక వాష్ ఏరియా. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి. తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.